మహానది లాంటి తెలుగు రాను రాను పిల్ల కాలువగా మారుతోందనే ఆందోళన అందరిలోనూ నెలకొందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న 2వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆమె పాల్గొన్నారు. తెలుగును పరిరక్షించుకోకపోతే మన ఉనికికే ప్రమాదమన్నారు. సందర్భంలో అద్భుతమైనటువంటి ఒక మహానదిగా ప్రవహించేటువంటి భాష ఇవాళ ఒకంత విస్మరింపబడి పిల్ల కాలువగా మారిందేమో అనేటువంటి ఆందోళన చాలా మందికి లేకపోలేదు. కనుక మన బాధ్యతగా పెద్దలంగా మన భాషని పరిరక్షించుకుంటూ మన బిడ్డలు కూడా మన భాషని అభ్యసించే విధంగా వారికి కూడా ప్రోత్సాహం స్ఫూర్తిని అందించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఆంగ్లంలో మాట్లాడగలిగితే అక్కడ ఉపాధి అవకాశాలు కావచ్చు, లేకపోతే ఇతరత్రా కూడా మనకి అనుకూలించేటువంటి అంశం అయినప్పటికీ మన మాతృభాషను మాత్రం మనం విస్మరించినట్లయితే మన సంస్కృతితో మనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏదైతే ఉంటుందో అది తెగిపోయేటువంటి ఒక ప్రమాదం ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా జియోలన్నీ తెలుగు భాషలో ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం. ఆనాటి మా తండ్రి నందమూరి తారక రామారావు గారు ఆ రకమైనటువంటి నిర్ణయం చేశారు. వారు ఉన్నంత వరకు అమల్లో ఉండింది. ఆ తర్వాత ఒకంత అది వైదొలిగినప్పటికీ మళ్ళీ తిరిగి ఇవాళ ప్రభుత్వం అదే రకమైనటువంటి నిర్ణయం చేయడం అనేది స్వాగతించదగ్గ విషయంగా తెలియజేస్తున్నటువంటి విషయం.